చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్ నేను ఒక కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈరోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకు కానీ వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా. అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా. కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు కొన్ని కోట్ల మంది లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలను కట్టిస్తూ ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేము అందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే కానీ మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేము, ఒత్తాసు పడలేము. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్నమే పెట్టాడు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షస ఆనందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఎన్ని కూడా మీకు తెలిసిందా? నాకు ఒక్కటే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇళ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది, దాడులు చేయిస్తూ ఉంది. చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇళ్లలో మనుషులను కూడా కాల్చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది, ఇంట్లో మనుషులను పెట్టి. ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో, కానీ రేపు ప్రశ్నించే రోజు, ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఎన్ని లక్షల ఇండ్లకి మీరు నిప్పు పెట్టగలరు? ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? నాయకుల ఇండ్లకి పెట్టగలరు? పోలీసుల పర్యవేక్షణలు. ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది. అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా? తగలబెట్టండి చూద్దాం. ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది. తగలబెట్టండి. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే రోజు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది. ఎన్ని లక్షల ప్రజల ఇళ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వచ్చేటప్పుడే లోకల్ సిఐతో మాట్లాడాను, లోకల్గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో చెప్పాను. చెప్పి ఈ విధంగా ఉంది, ఈ విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి, దాన్ని మీరు సరైన రక్షణ కల్పించండి అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే పోలీస్ అధికారులకి పైనుంచి ఆజ్ఞలు వచ్చాయని చెప్పి మీరు మా వాళ్ళు ఏది చేసినా కానీ చూస్తూ ఉండండి అని చెప్పబట్టే కదా చోద్యం చూస్తూ ఉన్నారు. లోకల్గా ఎవరైతే నాకు తెలిసినంతవరకు లోకల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న ప్రోగ్రామ్ చేశారు. ఒక గుడికి వెళ్ళా, వాళ్ళు వచ్చి నేను చేసిన ప్రోగ్రాం దగ్గర కడిగారు, అది ఓకే అయిపోయింది. దానికి జీర్ణించుకోలేకపోయాడు అంట ఇది లోకేష్. లోకల్గా ఉన్న లీడర్స్ ఇట్లా చేయటం ఏంటి అని ఇవాళ ఒక పెద్ద పేపరు నా గురించి రాశారు. లోకేష్కి నేను మైండ్ పోయిందని చెప్పి అదేమన్నా పెద్ద బూతు మాట, మైండ్ పోయిందన్నమాట బూతు మాట అదేమన్నా. దానికి ఈ లోకేష్ మొత్తం విజయవాడ సరౌండింగ్ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఈ రౌడీ. నిన్న అంబటి వ్యాఖ్యలతో రాష్ట్రమంతా ఎంత ఉధృతంగా మారిందో చూస్తాం. ఇక ఈ రోజు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడితో మరొకసారి వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇలా అయితే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే ప్రతి ఇల్లు తగలబెట్టేస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు మాటలు కనుక సరిగ్గా లేకపోతే, మాటలు కనుక జారితే ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది.